ప్రభు వలలో పాల్గొనక ముందు పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని మాటలను ధ్యానించి ప్రభు వలలో పాల్పొందుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని పునర్జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రతి వారము మనం ఈ మాట చదువుతూ ఉంటామే కానీ ఇది కేవలం ఆదివారమే మనం పరీక్షించి చూసుకునేది కాదు. క్రైస్తవ జీవితము నిరంతరం దేవుని లేఖనపు వెలుగులో పరీక్షింపబడుతూ ఉండాలి. నిరంతరం, ఆల్వేస్. ఇది ఒక్క ఆదివారం నాకు రోగం వచ్చిన తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానని కాదు. కనుక ఈ విషయాన్ని మనము చాలా హృదయంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇట్ షుడ్ ఆల్వేస్ బి ఆన్ ది టాప్ ఆఫ్ అవర్ మైండ్. ఇప్పుడు ఏం పరీక్షించుకుందాము? సంవత్సరం అంతా పరీక్షించుకుంటూనే ఉన్నాం. ఏం పరీక్షించుకుందాము అనే ప్రశ్న. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధనలో దేవుని ప్రజలను, పరిశుద్ధాత్మ దేవునిని అప్పుడప్పుడు అనుభవించేవారు. కొత్త నిబంధనలో దేవుని ప్రజలు నిరంతరము పరిశుద్ధాత్మ ఆధిక్యతలను అనుభవించగలరు. ఇది తేడా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఆ మాటకు అర్థం ఏంటి? వారందరి మీద ఏముండేది? ఈ గ్లాస్ అనుకోండి, ఇది ఒక విశ్వాసి, ఈ గ్లాసు ఒక విశ్వాసిని సూచిస్తుంది. అయితే ఈ గ్లాస్ నిండా నీళ్లు మనం పోయాలి, కానీ దీని మీద మూత ఉంది. ఈ మూత పెట్టినప్పుడు దీని మీద నీళ్ళు కోసం ఏమవుతుంది? నీళ్లు మూత మీద పడి కిందకి వెళ్ళిపోతాయి. ఇది పాత నిబంధన అనుభవం. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చేవారు, కానీ బయటికి పొర్లి మిగతా వాళ్ళ ఎవరికి అయితే ఆ బయటికి పొర్లిన పరిశుద్ధాత్ముడు అందుతున్నాడో వాళ్ళందరూ ఆశకు దింపబడేవారు. కానీ వ్యక్తిగతంగా ఈ వ్యక్తి లోపల మాత్రం మలినం అలాగే ఉంది. ఈ వ్యక్తి పాపం అలాగే ఉంది. అర్థమైందా? కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ పద్ధతి మారిపోయింది. కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించుట వలన, యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణము బలిగా అర్పించుట వలన అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డు తెర, మీరు రెఫరెన్స్లోకి వెళ్ళి హెబ్రీకి రాసిన పత్రిక మీరు చదివితే అందులో చాలా స్పష్టంగా తన శరీరమను అడ్డు తెర, శరీరమను అడ్డు తెర ఎప్పుడైతే ప్రభు సిలువైపడ్డాడో అది పైనుండి కింద వరకు చిరిగిపోయింది, చీల్చబడింది. ఎప్పుడైతే ఇప్పుడు చీల్చబడిందో ఇప్పుడు నేరుగా ఆవరణంలో ఉన్నవాడు నడుచుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఏ ఆటంకము లేదు. ఆ మాటకు అర్థం ఏంటి? కొత్త నిబంధన వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నేరుగా నీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కానీ ఒకవేళ అది నిజమైతే 100% అది నిజం. కానీ క్రైస్తవ జీవితాలు, కొత్త నిబంధన సంఘాలు, మన సంఘం అవని లేకపోతే కొత్త నిబంధన పాటించే సంఘాలు అవని, ఆ సంఘాలలో ఉండే క్రైస్తవుల్ని చూస్తే కొత్త నిబంధన ఆధిక్యతలను సంపూర్ణంగా అనుభవించడం అనేది మనకి కనపడట్లే. ద ప్రివిలేజెస్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ 100%. కొంతవరకు కొన్ని విషయాలలో పరిశుద్ధాత్మ యొక్క ఆధిక్యత, పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలు అనుభవించామే కానీ 100% కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా పొందగలిగే ఆశీర్వాదాలను సగటు క్రైస్తవులు అనుభవించలేకపోతున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే, మనం సంవత్సరం లాస్ట్కి వచ్చేసాం. సంవత్సరం అంతటా నువ్వు నన్ను గమనిస్తున్నావు, నేను నిన్ను గమనిస్తున్నా. మనం ఒక కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఒకళ్ళొకళ్ళు మనం గమనించుకుంటూనే ఉన్నాం. మన డిఫరెన్సెస్, మనస్పర్ధలు అవన్నీ ఒక పక్కన పెట్టి నువ్వు నన్ను అడుగు, నేను నిన్ను అడుగుతా. మనందరి నోటంటే ఏం రావో తెలుసా? ఖచ్చితంగా
నేను జనవరి నెల నుంచి నేను చూస్తున్నా, ఇప్పుడు డిసెంబర్ నెలలోకి వచ్చేసాం. మీలో ఈ మార్పు అయితే 100% నాకు కనబడుతుంది. ఈ సమాధానాలు ప్రతి నోటంటా వినాలి. కానీ అబ్బాయి ఏమీ లేదండి అంటే ఆ మాటకు అర్థం ఏంటి? కొత్త నిబంధన ఆధిక్యత నేను పూర్తిగా అనుభవించలేదు, పరిశుద్ధ ఆశీర్వాదాలు నేను పూర్తిగా అనుభవించలేదు. ఇప్పుడు అనుభవించకపోవడానికి కారణం ఏంటి? ఇది మనం ఈరోజు వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నాం. ఎందుకు నేను కొత్త నిబంధన ఆశీర్వాదాలు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ద్వారా నాకు అందగలిగే, ఇప్పుడు అడ్డుదెర కూడా లేదు, నేరుగా పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చి ఆ కొత్త నిబంధనలో ఉండే ఆశీర్వాదాలన్నీ నాకు ఇవ్వచ్చు. కానీ ఎందుకు నేను పొందలేకపోతున్నా? ఎందుకు మనం పొందలేకపోతున్నాం? ఇది కొంచెం మనం పరీక్షించుకునే కోసం మనందరికీ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితము నాగరికత రాక మునుపు, ఏమండి, ఈ రోడ్లు ఇవన్నీ లేక మునుపు, అప్పటికి ఇంకా నాగరికత కూడా లేదు, అక్షర జ్ఞానం కూడా లేదు. మనుషులు అడవుల్లో ఉండేవారు. ఏమండి, అడవిలోనే గుడిసెలు కట్టుకుని ఆ గుడిసెల్లో ఉండేవారు, చిన్న దీపం పెట్టుకుని. అప్పుడు కార్లు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు, ఏరోప్లేన్లు లేవు, కనీసం కరెంట్ కూడా లేదు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత పరిజ్ఞానము పెరిగి, సైన్స్ టెక్నాలజీ పెరిగి, మెల్లిమెల్లిగా మనిషికి కావాల్సిన అవసరతలు, మనిషికి కావాల్సిన వసతులన్నీ కూడా సమకూర్చబడుతూ ఉన్నాయి. కానీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఎలా ఉన్నాయో తెలుసా? వాళ్ళకి ఇప్పుడు కూడా కరెంట్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు కూడా వాళ్ళ గృహాలలో వాళ్ళు దీపం గుందులే పెట్టుకుని ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కరెంటు బల్బు వెలగడం ఇంతవరకు చూడలే. వాళ్ళు ఎప్పుడు ఒక కారు చూడలే. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మనం వెళ్ళి వాళ్ళు చెప్పేవారు, ఇదేంటి దీపంతో మీరు ఎలా ఉంటున్నారు? ఒకప్పుడు మనం కూడా అలాగే ఉన్నాము. మన ఇళ్లలో కరెంట్ లేనప్పుడు ఒకప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం దీపాలతో. ఇప్పుడు మనకి కరెంట్ వచ్చేసింది, మనకు తెలుసు. కానీ ఎవరైతే వీటికి ఎక్స్పోజ్ కాలేదో, ఎవరైతే ఈ గ్రహింపు వీటిని కళ్ళతో చూడలేదో, వాళ్ళు ఏమనుకుంటారు? ఇదే ప్రపంచం, ఈ దీపం కుందే, చీకటి, ఈ కాళ్ళ నడకే, ఇదే ప్రపంచం. వాళ్ళు ఎప్పుడు మోటార్ సైకిల్ చూడలే, వాడు ఎప్పుడు తారు రోడ్డే చూడలే. ఇలాంటి ప్రాంతాలు భారతదేశంలో ఇన్నున్నాయి ఇప్పటికీ. ఈ మాటకు అర్థం ఏంటి? ఏవైతే మానవుడు తన పరిజ్ఞానముతో ఇవన్నీ సమకూర్చుకున్నాడో వాటి యొక్క సౌలభ్యం, వాటి యొక్క ఆశీర్వాదము ఆ మనుషులు అనుభవించలేదు. వాళ్ళు ఇప్పటికీ చీకట్లోనే ఉన్నారు, ఇప్పటికీ దీపం కుందులే, ఇప్పటికీ గుడిసెలే, ఇప్పటికీ సరైన తార్ రోడ్డు మీద ఎప్పుడు నడవలే. కనుక మనం అనుభవిస్తున్న ఈ టెక్నాలజీతో వచ్చిన సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకి అందలేదు. అలాగే నేటి క్రైస్తవుల్ని నేను చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. సంపూర్ణ కొత్త నిబంధన ఆశీర్వాదాలు వీళ్ళు ఇంతవరకు అనుభవించలేదు. దానికి కారణం ఏంటి అని మనం గమనిస్తే ఎన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయంటే, ఈరోజు సగటు క్రైస్తవుడికి ఆ క్రైస్తవ జీవితం భారమైపోయింది. దేవుని ఆజ్ఞలు భారమైపోయాయి. ఇందాక అన్న వాక్యం చెప్తున్నప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు వ్యసనాక్రాంతుడయ్యాడు, ఇవి అనుభవించాడు, అవి అనుభవించాడు అన్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. మనం ఎప్పుడైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఒక 6 నెలల్లో ఆ ప్రాంతపు భాష, వాళ్ళ జీవన శైలి మనకు వచ్చేస్తుంది. మా రంగబాబు తప్ప. మా రంగబాబు ఎప్పుడు పశ్చిమ గోదావరి వెళ్ళాలి. అక్కడ హైదరాబాద్ వెళ్ళినా హైదరాబాద్ ఆడనే అవ్వలేదు. నిన్న కాక మొన్నే అనుకున్నాం. కొద్దిమంది అలా ఉంటారు, దే నెవర్ చేంజ్. కానీ సగటు నాకు వచ్చిన తలపేంటి తెలుసా? ఆయన పరలోకము నుండి వచ్చిన వాడు మన మధ్యలో ఉన్నాడు, కానీ మనలాగా మారిపోలే. తన జీవితము ఎంత ప్రభావితంగా ఉందంటే మనల్ని తనలాగా మార్చుకునే శక్తి ఆయనలో ఉంది. మనం ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు, మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళలాగా బట్టలు కట్టేసుకోవడం, వాళ్ళలాగా మాట్లాడడం, వాళ్ళ తిండి అన్నీ
వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా. అర్థమైందా? కనుక కొత్త నిబంధన ఆశీర్వాదాలు అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే, ఈ సందర్భంలో నేను చెప్తున్నా, కొత్త నిబంధన ఆశీర్వాదాలు మనము అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే, నేడు మనము బాహ్యమైన క్రైస్తవ సమాజాన్ని చూసి మనం ఏమంటాం, మనం ఎందుకు పండుగ చేసుకోకూడదు, డిసెంబర్ 25వ తారీఖున అందరూ చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేసుకోకూడదు? చూసారా, ఇదే. కానీ నువ్వు ఒక ప్రభుత్వ సహవాసం చేస్తే నీకు ఎలాంటి లక్షణాలు రావాలి? ప్రభు లక్షణాలు రావాలి. ఈ కొత్త నిబంధన విశ్వాసులకు రాని ప్రశ్న ఏంటి తెలుసా? యేసు ప్రభు సిలువైబడిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు ప్రభువుకి జన్మనిచ్చిన మరియమ్మ యేసు ప్రభు శిష్యులతో పాటు జీవనయాపన చేసింది. యేసు ప్రభు సిలువైపడ్డాడు, చనిపోయాడు, భూస్థాపన అయిపోయింది, పునరుద్ధరణ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. కానీ ప్రభు మా తల్లి అయిన మరియా ఇంకా ఉంది, శిష్యులతో పాటు ఉంది, చాలా సంవత్సరాల వరకు ఉంది. కానీ ఎక్కడ కూడా ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, మనం దీన్ని పండగగా చేయాలి అనే మాట ఆమె నోటంట ఎక్కడా రాదు. అలా అని చెప్పి కొన్ని బైబిల్ గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం ఎక్కడైనా సరే వెతికి మనం తీద్దామా యేసు ప్రభు పుట్టినరోజు ఎక్కడుందా అంటే ఎక్కడా రాయపడలే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ దేవునికి ఆది అంతము లేదో నువ్వు పుట్టినరోజు అంటున్నావంటే నువ్వేం చేస్తున్నావు? ఆయనకి ఒక తారీఖు. అది అంతము లేనివాడండి, ఆయన అన్ని వేళలా ఉన్నవాడు. ఫలానా తారీఖే పుట్టలేదు, ఆయన ముందు నుంచి ఉన్నాడు. అది అంతము లేని దేవునికి నువ్వు ఒక తారీఖు, ఆ తారీఖున ఒక పుట్టినరోజు, ఆ పుట్టినరోజు నీకు ఒక పండగ. ఎందుకు దీన్ని అన్నింటినీ మరుగుపరిచాడు? జన్మనిచ్చిన తల్లికి అయితే గుర్తుండాలి కదా, ఏ రోజు పుట్టాడు ఆ రోజు మరి తల్లి చెప్పాలి కదా, ఇగో ఇదే రోజు, ఈ సంవత్సరానికి ఈ రోజు నా కుమారుడు పుట్టాడు, మనమందరం దీన్ని క్రిస్మస్గా పండుగ చేసుకుందాం అని తను చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలే? కొన్ని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు దాన్ని ఎక్కడో ఒకటి రాయించి ఉంచారు కదా, మరి ఎందుకు రాయించి ఉంచలే? కనుక కొత్త నిబంధన విశ్వాసకి రావాల్సిన సందేహం ఏంటి? ప్రభువా, దీన్ని నువ్వు మరుగుపరిచావంటే మేము ఒక్కరోజు పండగ కాదు, నిరంతరము మేము పండగ ఆచరిస్తూ ఉండాలి. నిరంతరము మనకి పండగ, నిరంతరం ఎల్లప్పుడూ ఆనందించుడి అన్నాడు. ఒకరోజు గంతులేమని చెప్పలా. ఇది మనకి నామోషి, అందరూ చేసుకుంటున్నారు, మనం చేసుకోండి, అందరూ చేసుకుంటున్నారు, మనం చేసుకోండి. కనుక మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? అందరితో సహవాసం చేస్తున్నాం, కానీ ప్రభుతో సహవాసం చేయట్లా. ప్రభు ఏమన్నాడు? ఎల్లప్పుడూ ఆనందించుడి. మళ్ళా చెప్పుదు ఆనందించుడి. మనం ఏమంటున్నాం? డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే ఆనందిస్తాం, మిగతా 364 రోజులు ఏడుస్తూ కూర్చుంటాం. ఇది తేడా. కొత్త నిబంధన ఆశీర్వాదాలు మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే, నా రాజ్యము మీకు ఇస్తాను అని తండ్రి అంటా ఉంటే తోడికి ఒక చుక్క మజ్జిగిస్తే మేము వెళ్ళిపోతాం అంటున్నాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసామో చూడండి. గ్రంథ వాగ్దానాలన్నీ మనమే, కానీ ఆ ఒక వాగ్దానం కోసం ఏడుస్తాం. ఇక వాళ్ళ మందిరాల్లో ఇంట్లో వాగ్దానం ఇచ్చారు, మనకి ఇవ్వలే. చక్కలు రోజు ఇన్ని వాగ్దానాలు చక్కలు పెట్టుకుని తిరుగుతున్నావే, ఇందులో ఎప్పుడైనా తెరిచి ఒక్కసారైనా ఓ ప్రభా ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు, నిన్న వందనాలని మాట చెప్పేవా? సంవత్సరం అంతా ఇది చక్కలోనే ఉందే, ఆ కార్డు బుక్ కోసమా నువ్వు నేను ఏడ్చేది? ఇది కొంచెం ఆలోచన చేయాలి. అందుకని కొత్త నిబంధన ఆశీర్వాదాలు సంపూర్ణంగా అనుభవించలేదు అనడానికి కారణం. అయితే ప్రశ్న, మనం డిసెంబర్ 25వ తారీఖు చేసుకున్నామా లేదా? డిసెంబర్ 31వ తారీఖు మనం పండుగ చేసుకున్నామా లేదా? ఇది కాదు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏంటి? అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి? రండి ఈ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ పేజీ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ పేజీ 22వ వచనాన్ని గమనించగలరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా?
నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పాడు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారా నా యొక్క నుండి పొందిన వారితో చెప్తుంది. చూసారా ప్రభు ఏమన్నాడు? ప్రభువా ప్రభు అన్న ప్రతి వాడు నా రాజ్యంలోకి ప్రవేశింపడు. కనుక మనం డిసెంబర్ 25వ తారీఖు పండుగ చేసుకున్నామా లేదా, డిసెంబర్ 31వ తారీఖు బిర్యానీ వండుకున్నామా లేదా అని ఆలోచించడం అనేసి మనం ఏం ఆలోచించాలి? అసలు ప్రభువు నన్ను ఎరుగుదుడా? రేపు నేను దేవుని రాజ్యానికి వెళ్ళడం ఒకవేళ నిశ్చయం చేసేసుకున్నాను అనుకో, నేను ఎవరి మాట విన్ను, ఆల్రెడీ నేను మనసులో నిశ్చయించేసుకున్నాను, నేను ఖచ్చితంగా వెళ్తా. ఓకే, నీ మాట చెప్పున నువ్వు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్తావే అనుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరు నాకు తెలియదంటే వీళ్ళు ఎవరితో అన్నాడు ఈ మాట? ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలచు ప్రతి వాడును పడోగ రాజ్యంలో ప్రవేశింపడు గాని పడోకముందున తండ్రి చిత్తము నెరవేర్చువాడే, చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు ఆ దినమందు అనేకులు, ఒకళ్ళిద్దరు కాదు, మన సంఘంలో ఒకవేళ 60-70 మంది ఉన్నామంటే ఇందులో ఒక 58 మంది లోపలికి వెళ్ళిపోతాము. మీతో ఒకళ్ళో ఇద్దరు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నీ పేరట మేము ఎన్ని చేసాం అది చేసాం అంటారేమో అనుకుంటున్నామేమో, కానీ ప్రభు ముందరే చెప్తాం ఒకళ్ళిద్దరు కాదు. ఆ దినమందు అనేకులు అంటే లెక్కలేనంత మంది అనేకులు నా యొద్దకు వచ్చి చదువుదాం, నేను మా నామమును ప్రవచింపలేదా, నీ నామం దెయ్యం వెళ్ళగొట్టలేదా, కనుక ఇవన్నీ చేసిన వారితో, ప్రభు పేరట ప్రవచించిన వారితో, ప్రభు పేరట అద్భుతాలు చేసిన వారితో, ప్రభు పేరట దెయ్యాలు వెళ్ళగొట్టిన వారితో ఏమంటాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా అంటే పాపము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. కనుక ఇప్పుడు మనందరి జీవితాలలో ఎప్పుడూ ఈ ప్రశ్న అందరికంటే పైన ఉండాలి. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే, నీ శరీరంలో నుంచి ప్రాణము బయటికి వెళ్ళక మునిపే నీకంటూ ఒక నిశ్చయిత ఉండాలి. నేను ఎగిరినప్పుడు జాషువా దా నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని ప్రభు నన్ను పేరు పెట్టి లోపలికి పిలవాలి. నువ్వు ఎవరో నాకు తెలియదంటే ప్రభు పేరున నువ్వు నేను ఇంతవరకు ప్రవచింపలేదు, దెయ్యాలు వెళ్ళగొట్టాలేదు. వీళ్ళైతే కనీసం అవన్నీ చేశారు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మన సంగతి ఏంటి? మనం అది నిశ్చయపరచుకోవాలి ఫస్ట్. ప్రభు రేపు నీ రాజ్యంలోకి వస్తే నువ్వు నన్ను ఎరుగుదువా? ఇప్పుడు ఎవరిని ఎరుగుదుడు? ఎవరైతే తండ్రి చిత్తము నెరవేర్చేవాడిగా ఉన్నాడో వారిని మాత్రమే. కానీ మనం మన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ఇది ప్రశ్న. ఆర్ వి ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ ది ఫాదర్? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు మాత్రం 33.5 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆఖరి రోజు వరకు నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు భోజనము పానము. మన క్రైస్తవం ఆదివారం క్రైస్తవుల కింద మారిపోయింది. ఇది ప్రాబ్లం. అందుకని కొత్త నిబంధన ఆశీర్వాదాలు. నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చు వాడివైతే నీ క్రైస్తవ జీవితం నీకు అసలు భారంగానే ఉండదు. మనము లోకముతో పోటీ పడుతున్నాము, లోకస్తులతో మనం పరుగులెడుతున్నాము. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మన దగ్గర సమయం లేకపోయింది. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. ఏమండి, ఇక్కడ నేటి క్రైస్తవ సమాజము బోధకులు కూడా అలాగే అయిపోయారు. ఎలా తెలుస్తుంది బోధ
సరైనదా కాదా? ఇప్పుడు నేను నిలబడి ఇంటి కబుర్లు చెప్తున్నాను, నా బోధ సరైందా కాదా ఎలా తెలుస్తుంది? మనం వింటున్న బోధలు సరైందా కాదా ఎలా తెలుస్తుంది? ఆ వాక్యానుసారమైన బోధ అయితే ఆ బోధకుడు పరిశుద్ధత గురించి బోధించడం అస్సలు మాండం. హీ విల్ నెవర్ స్టాప్ ప్రీచింగ్ అబౌట్ హోలీనెస్. కానీ ఒకవేళ ఆ బోధకుడికి నీ డబ్బే కావాలి, నీ ధనమే కావాలి, నీ పొగడతలే కావాలి అంటే పరిశుద్ధత గురించి అస్సలు మాట్లాడు. అద్భుతాల గురించి మాట్లాడతాడు. ఆ బోధంతా అద్భుతాలు ఉంటాయి. దేవుడు ఇలా అద్భుతం చేశాడు, దేవుడు అలా అద్భుతం చేశాడు, దేవుడు ఇలా వాగ్దానం ఇచ్చాడు, దేవుడు అలా వాగ్దానం ఇచ్చాడు, ఈ రాత్రి నిన్ను లక్షాధికారి చేయబోతున్నాడు, నీ అప్పులన్నీ తెచ్చబోతున్నాడు, నీ రోగాలన్నీ బాగు చేయబోతున్నాడు. ఇదే ఉంటాయి. కానీ పరిశుద్ధత గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని అస్సలు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 22 ఎవ్వరు బోధించరు. అది అర్పణం గారి దయ వల్ల దేవుడు దైవజనుడి ద్వారా మనతో మాట్లాడినందుకు ఇప్పుడు దీని ప్రాముఖ్యత మనకు అర్థమైంది. అద్భుతాలు మన జీవితాలలో ముఖ్యం కాదు. ఎందుకంటే అద్భుతాలు సాతాను వల్ల కూడా జరుగుతాయి. సాతాను కూడా కొన్ని అద్భుతాలు చేస్తాడు. కొంతమంది విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు నీ ఒక జీవితంలోనే కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక సంగతి ఏంటంటే, అద్భుతాలు చేయువాడు, దెయ్యాలు వెళ్ళగొట్టువాడు సాతాను యేసుక్రీస్తు ప్రభు నామానికి భయపడతాడు. కానీ యేసు ప్రభు నామమును వాడుకునే వాడికి భయపడ్డు. నేను యేసు ప్రభు నామమును దెయ్యాలు వెళ్ళగొట్టాను అనుకో, ప్రభు పేరు వినగానే వాడికి భయం వేస్తుంది. నేనంటే వాడికి భయం ఏమీ లేదు. అర్థమైందా? కనుక కొంతమంది బోధకులు కానీ కొంతమంది సేవకులు కానీ ప్రభు నామము ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి బాగా వచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి. ఇవి చూసి మనం ఏమనుకుంటున్నాం? సగటు క్రైస్తవునికి వచ్చే ఆలోచన ఏంటి? ఖచ్చితంగా దేవుడు వీడితోట్టున్నాడు, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, ఈయన ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, ఈయన ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చేస్తున్నాయి. కనుక సగటు క్రైస్తవుడు, నీ బోటోడు నా బోటోడు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటాడు? దైవజనుడు ఈయన, దేవుడు ఈయనతో ఉన్నాడు కాబట్టి అలాగా ఆయన చేయగలుగుతున్నాడు. కానీ లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోవడం ఏంటి? ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోవడం ఏంటి? ఆయన ప్రార్థన చేస్తే పనులన్నీ అయిపోవడం ఏంటి? నేటి క్రైస్తవ సమాజంలో ఒకవేళ నువ్వు నిలబడి అద్భుతాలు చేయువాడు కూడా నరకానికి వెళ్తాడంటే రాళ్ళు వేసుకుంటేస్తాడు. ఎవడైనా ఒక ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కానీ రహస్య జీవితం అస్సలు బాగాలేదు, పాపం మొత్తం నిండి ఉంది. అట్టివాడు పాపంలో ఉన్నాడనే సంగతి తెలిసి కూడా ఈయన కరెక్ట్ కాదండి అను చెప్పుకోడేద్దాను. నేను ఎవడరానువా? ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఆయన ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతున్నాయి. నువ్వెవడు వచ్చింది? అలాంటి సమాజంలో మనం ఉన్నాం, అలాంటి సమాజంలో ఉన్నాం. అయితే ఈ వచనం అనేది మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం అనేది చాలా సంవత్సరాలు నా జీవితంలో ఎంతో కలవరం. ఇది ఎలా సాధ్యం ప్రభువా? ఇది ఎలా సాధ్యము? అంతరంగ జీవితంలో పరిశుద్ధత లేకుండా నీ పేరిట వాళ్ళు అద్భుతాలు ఎలా చేయగలిగారు? ఇది ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి నేను కూడా ఈ వచనం ద్వారా ఎంతో వేధించబడ్డాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకు అసలు తెలిసేది కాదు. ఇది అపవాది శక్తితో చేశారా లేకపోతే దేవుని శక్తితో చేశారా? అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఏమండి? అయితే ఈ ఒక మాట మాత్రం అర్థమైంది ఏంటంటే, ప్రభు పేరిట అద్భుతాలు చేసిన వాడు కూడా నరకానికి వెళ్తాడు అని ఈ వచనం ద్వారా మొట్టమొదటి గ్రహింపు నాకు వచ్చింది. ప్రభు పేరిట ప్రార్థన చేసి అద్భుతాలు చేసిన వాడు, ప్రభు పేరిట ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళగొట్టినవాడు, అట్టివాడు కూడా నరకానికి వెళ్ళే అవకాశం మాత్రం 100% ఉంది. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, అక్రమం చేయవారా గెట్ అవుట్. నిశ్చిత్తంలో కేవలం 2 గమ్యాలు. ఒకటి దేవుని దగ్గర,
అది పరలోకం అనుకో, వైకుంఠం అనుకో, ఏదైనా పేరు పెట్టుకో. రెండోది, ప్రభు లేని స్థలం ఏది? నరకం. ఎ ప్లేస్ వేర్ గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఈజ్ హెల్. దేవుడు లేని స్థలం నరకం. సరే, రెండు గమ్యాలు. కనుక నా యొద్ద నుండి తొలగిపోండి అంటే నరకానికి పోండి అని అర్థం. కనుక ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది నరకానికి వెళ్ళిపోయారు. ఏమండి? కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే ఎవ్వరు ఈ రోజుకి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మరు. రేపు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అనే ప్రమాదం నాకు పొంచి ఉన్న మాట ఎవ్వరు నమ్మరు. అందరూ బలగుద్ది చెప్తారు, ఇక్కడ మునిగితే అక్కడికి వెళ్తాం, నేను ఇక్కడికి పోయి ఈ లోకాన్ని వదిలితే నేను నా దేవుని దగ్గర ఉంటా. మరి వీళ్ళందరూ లోకాన్ని వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళినట్టు? వీళ్ళందరూ దేవుని పేరులో ఎన్ని అద్భుతాలు చేశారు. సో ప్రభు వలన పాల్గొనక ముందు మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, అతి ముఖ్యమైన ప్రశ్న, ఆ తీర్పు దినాన్న మనందరి హృదయాల మీద ఉండవలసిన ప్రశ్న ఏంటంటే, నేటికి నువ్వు నేను పాపమును అభ్యాసం చేస్తాం. ఆర్ వి స్టిల్ ప్రాక్టీసింగ్ సిన్? ఈ రోజుకి మనం పాపం అభ్యాసం చేస్తున్నామా? ఒకవేళ అవును అంటే దాని ప్రభు నోటంటే వచ్చే సమాధానం ఏంటి? అక్రమం చేయవాడారా నా ఇద్దరు తెలియదు, నువ్వెవడో నేను ఎరగను, నువ్వెవడో నాకు తెలియదు. అదే ప్రభు మా వీధిలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక మీటింగ్లో నేరుగా నువ్వే నాతో మాట్లాడావు, నా పాపాలు నేను ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించానన్నావు నువ్వే, నీ మారుమనసు కూడా పొందాను, బాప్తిసం కూడా తీసుకున్నా, అవన్నీ నువ్వే మాట్లాడావు ప్రభు, నేను నిన్ను కళ్ళారని చూశాను. ఇవన్నీ నువ్వు చెప్పినా కూడా ప్రభు ఏమంటాడు? నువ్వెవరో నేను. మరి అవన్నీ ఏమైనట్టు? ఇది కొంచెం ఆలోచన చేయాలి. ప్రియమైన సోదరులు, అసలు స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు చూడండి, వాళ్ళకి కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంది, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ ఉంది, సోషల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉంది. వీళ్ళు ఈ సబ్జెక్టులన్నీ చదివి పెద్ద పరీక్షలో ఈ సబ్జెక్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క పరీక్ష ఉంటుంది. ఆ సబ్జెక్ట్ గురించి చదివి పరీక్ష రాయవలసిన అవసరం వీళ్ళందరికీ ఉంది. కానీ దేవుని నమ్ముకున్న క్రైస్తవుడికి, కొత్త నిబంధన విశ్వాసికి ఒకే ఒక సబ్జెక్ట్. దెర్ ఇస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ అండ్ ఒకే ఒక పరీక్ష. ఇన్ని సబ్జెక్టులు చదవాలంటే మనకి కష్టం, కానీ ఒక్క సబ్జెక్టు చదవాలంటే కష్టంగా ఉంటుందండి? అసలు ఉండదు. పైగా నాకు ఉన్నదే ఒక సబ్జెక్టు అన్నప్పుడు నేను ఏ సబ్జెక్టు కొరకు సిద్ధపడాలి చెప్పండి? నాకు ఉన్నదే ఒక సబ్జెక్టు, ఒకే ఒక పుస్తకం, ఒకే ఒక పరీక్ష. అలాంటప్పుడు నేను ఏ పరీక్ష కొరకు నేను సిద్ధపడాలా? నాకున్న ఆ ఒక్క సబ్జెక్టుకే నేను సిద్ధపడాలి, ఆ పరీక్షకే నేను ప్రాక్టీస్ చేయాలి, ఆ పరీక్షకే రాత్రి పగలు నేను చదువుకోవాలి, ఆ పరీక్షకే నేను సిద్ధపడాలి రాయడానికి. ఆ పరీక్ష ఏంటి? నేటికి నేను పాపమును అభ్యాసం చేస్తున్నానా లేదా? ద సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ సిన్. పాపం అనే సబ్జెక్ట్కి నేను సిద్ధపడాలి. ఇప్పుడు చూడండి, ఈ క్రైస్తవ సమాజంలో, మరి ముఖ్యంగా మనం ఏ సంఘంలో ఉన్నాము, ఈ సంఘంలో మనం ఈ ఒక్క సబ్జెక్టు తప్ప మిగతా అన్నిటి కొరకు మనం సిద్ధపడుతున్నట్టే, అవునా కదా? పాపం అనే విషయాన్ని విడిచిపెట్టి మిగతా అన్నిటి కొరకు మనం సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ చేసుకోవాలా వద్దా? 31 బిర్యానీ వండుకోవాలా లేదా? ఎన్ని రోజులు మీటింగ్ పెట్టుకోవాలి, ఎన్ని రోజులు మీటింగ్ పెట్టుకోకూడదు, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవద్దు, ఇవన్నీ పనికిమాలిన విషయాలు కావా? ఇవి వస్తాయా అండి పరీక్షలో? రేపు దేవుడు అడుగుతాడా, మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు బిర్యానీలు వండుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? దేవుడు అవి అడుగుతాడా? లేకపోతే నేను నిన్ను ఎరుగుదును, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఈ 2 ప్రశ్నలకి సమాధానం వెతుక్కుంటామా మనం? ఏ సబ్జెక్ట్కి మనం సిద్ధపడాలి? ఒకసారి ఆలోచన చేసుకోండి. మన శరీరం నుండి ప్రాణం వేరు కాక మునిపే మనం ఈ నిశ్చయితలోకి రావాలి. నేను రేపు వెళ్ళినప్పుడు
ప్రభు నన్ను చూడగానే జాషా బా అరే వదిలే రా గేట్ దగ్గర నేను నిలబడినప్పుడే నా ప్రభు సింహాసనం మీద నుండి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడే, సింహాసనం నుంచి లేచి నుంచున్నాడే. ఇలాంటి ప్రవేశం సమృద్ధి ప్రవేశం అని రాస్తుంది బైబిల్లో. అబండెంట్ ఎంట్రీ, సమృద్ధి ప్రవేశం. సమృద్ధి ప్రవేశం అంటే ద్వారపాలకులందరూ పక్కకి జరిగి నుంచుంటారు. ఈ త్రోవంట నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇంకెవరూ ఉండరు. నా ప్రభు ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందకు వస్తుంటే నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్నా. ఈ ప్రవేశం ఎంత గౌరవప్రదమైన ప్రవేశం ఇది. ఇలాంటి ప్రవేశం ఎవరికి ఉంటుంది? ఎవరినైతే ప్రభువు ఎరుగుదుడో. ఎందుకు ఎరిగి ఉండాలి? అరే, నేను భూమి మీద ఉన్నప్పుడు నా జీవితాన్ని నువ్వు ఎంత దగ్గర నుంచి ధ్యానించకపోతే నువ్వు ఇలాంటి జీవితం జీవిస్తావు. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టే నువ్వు కూడా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు చూడు. అందుకని నువ్వు నా తమ్ముడివి, నీకోసమే నేను ఎదురు చూస్తా ఉన్నా. కానీ ఒకవేళ మన జీవితం అంతా మనకు జీవించిన దేవుడు మనకిచ్చిన ఆయుష్ అంతట్లో అసలు తండ్రి చిత్తం గురించి అసలు ఆలోచనే లేదు. దాన్ని నెరవేర్చే విషయం పక్కన పెట్టు. నాకు అసలు తండ్రి చిత్తం గురించి ఆలోచనే లేకపోతే నేను నమ్ముకున్నానని చెప్పుకుంటూ, ఏదో 4 వాక్యాలు చెప్పుకుంటూ, ఏదో 4 బోధన చేసుకుంటూ, మనుషుల చేత పొగిడించుకుని, నన్ను నేను సంతోషపరిచేసుకుని, చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరో నాకు తెలియదంటే, అరే ప్రభువా, నీ పేరుని ఎన్ని వర్తమానాలు ప్రభువా, వారానికి 3 చొప్పున 52 వారాలకి 52 మూళ్ళు, అలా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వర్తమానాలు, ఇంతమందికి బాప్తిస్మాలు, అసలు ఎవరో నాకు తెలియదు. నా బతుకు ఏమైపోవాలండి? అక్కడికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి అలాగైతే ఎంత ప్రమాదం చెప్పండి. మనం కొంచెం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఒక మూల ప్రశ్న ఉంది. ఈరోజు ఎందుకు ప్రభు నేను నిన్ను ఎరుగనన్నాడు? ఈ మాట నేను పూర్తిగా విడమర్చి బోధిద్దామనుకుంటున్నాను, విడమర్చి చెప్దామనుకుంటున్నాను. ఏదైతే నేను దేవుని దగ్గర నుంచి పొందానో, ఏదైతే నేను ధ్యానించిన తర్వాత పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు, వారి బోధ విన్న తర్వాత నేను నేర్చుకున్న పాఠాలు. ఎందుకు ప్రభు నేను నిన్ను ఎరుగనంటాడు? అదేంటి, ఇంత నమ్మకంగా మందిరానికి వచ్చాం, ఇంత నమ్మకంగా ఆయన బోధనన్నీ విన్నాం, ఇంత నమ్మకంగా ఆయన మందిరంలో సేవ చేశాం, అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరో నాకు తెలియదని ఎందుకు అనాలి? ఏ కారణం మూలంగా అలా అంటాడు? ఎందుకంటాడు? మన జీవితంలో మనం జీవించిన క్రైస్తవ జీవితం ఏమైనట్టు? మనం వెళ్ళిన మీటింగ్లు ఏమైనట్టు? మనం విన్న బోధలు ఏమైనట్టు? రండి, ఇవాళ మనము ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా కొంతమందికి ప్రభు ఇదే సమాధానం చెప్పాడు, మీరెవరో నేను ఎరగను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11-12 వచనాలు గమనించగలరు. ఆ తర్వాత దగ్గర కన్నికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, అతడు మిమ్మల్ని ఎరుగని మీతో నిజంగా చెప్తున్నాను. చూడండి, అదే సమాధానం. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఈ 5 బుద్ధి లేని కన్యకలను చూచి మీరు ఎవరో నేను ఎరుగను. ఆయన లోపలికి వెళ్ళి తలుపేసేసుకున్నాడు, మీరెవరో నేను ఎరుగను. దీన్ని మనం ఒకవేళ గమనిస్తే కన్యకత్వం అనేది మారు మనసుకు సాదృశ్యం. అందరికీ మారు మనసు ఉంది. కన్యకత్వం అనేది సంఘంలో విశ్వాసకి గుర్తు. ఈ 5 దేవుని మందిరంలో సభ్యులే. ఏమండి, ఈ 5 దేవుని మందిరంలో కూర్చుని అన్ని బోధనలు విన్నవారే. ఈ 5 వారు చేసిన ప్రార్థనలకు అద్భుతమైన సమాధానాలు పొందిన వారే. ఈ 5 జీవితాల్లో వీళ్ళు ప్రభువు చేసిన అద్భుతాలను కనులారా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు చూశారు. They saw the miracles of Jesus Christ for 3.5 years. ప్రభు చేసిన అద్భుతాలన్నీ వీళ్ళు కళ్ళారా చూశారు. అయినా సరే ప్రభు వీళ్ళతో ఏమంటున్నాడు, మీరెవరో నేను ఎరుగను. వీళ్ళ సంగతి ఒక పక్కన పెట్టండి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు
ఎలా చూశారు చెప్పిన ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు 6 లక్షల మంది బయలుదేరారు. ఈ 40 సంవత్సరాలలో ఎంతమంది అయిపోయారు తెలుసా? 6 లక్షల మంది 20 లక్షలకి మారిపోయారు. అరణ్యంలోనే వాళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టడం, అరణ్యంలో ఉన్నంత మాత్రం కాపురం చేసుకోవడం మాత్రం కదండి, మనుషులు కదా మనం, ఏమున్నా లేకపోయినా. దాని విషయంలో, పిల్లలు కనే విషయంలో అసలు వెనకపడడం ఎవరు. కనుక ఈ 6 లక్షల మంది 20 లక్షల మంది అయిపోయారు. ఈ 20 లక్షల మంది పరలోకమందున్న దేవుడు ఒక్కడు కాదు, 2 కాదండి, ఆకాశము నుండి మన్నా కురిపించి 20 లక్షల మంది 40 సంవత్సరాల పాటు పోషించాడు. ఈ మన్నా ఎగటేసింది, మాకు మన్నా ఎగటేసింది, మాకు బిర్యానీలు ఉండవా, మాకు చికెన్లు గట్రా మీరు చేయరా, ఎప్పుడు కొద్దాక ఈ మన్నామే తిని బతకాలా అంటే వాడికి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆకాశ పక్షులు ఇచ్చాడు. అద్భుతంగా వాళ్ళు వేటాళ్ళ అదేంటి అదేం పెడతారండి, కొన్నింట్లో పెడతారు కదా ఆకు మీద మందు, ఆ మందు పెట్ల, వల వేల, ఏమీ లేదు. ఎవరి వాకిట్లో వాళ్ళకి కావలసినంత పెట్టెలు వచ్చి పడ్డాయి. ఉంటారు, తినండి, ఎంత తింటారో తినండి. అంతేనా అంటే అరణ్యంలో రోడ్లే ఉండవు. అలాంటి అరణ్యంలో 40 సంవత్సరాలు జోళ్ళు, వాళ్ళ జోళ్ళు అసలు అడగలే. ఏ చెప్పులైనా సరే, 40 ఏళ్ళు వచ్చే చెప్పులు ఉన్నాయండి అసలు. వాళ్ళ బట్ట నలగలేదంట. 40 ఏళ్ళు వేసుకున్న చొక్కా ఉందా అండి అసలు. కానీ ఇవన్నీ అద్భుతాలు కావా? వాళ్ళు కళ్ళారా అద్భుతాలు చూస్తూ వచ్చారు. 1 రోజు కాదు, 2 రోజు కాదు, 40 సంవత్సరాలు, 40 ఇయర్స్. ఈ 40 సంవత్సరాలు వీళ్ళు అద్భుతాలు చూసిన వాడు ప్రభు వీళ్ళని ఏమన్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించారు. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయింది. ఎవరి మీద దేవుడు 40 సంవత్సరాలు కోపగించాడు? ప్రియమైన సోదరుడా, సోదరి, ఒక ప్రశ్న వేస్తాయి వాళ్ళ. దేవునికి నీ మీద కోపం ఉందనుకుందాం. నీ మీద దేవునికి ఇంతవరకు కోపం ఉంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా? నేను సమాధానం చెప్పే విషయంలో ఆలస్యం చేస్తే అక్కడ బిర్యానీ చల్లారిపోతుంది. చెప్పండి. దేవునికి నీ మీద కోపం ఉంది అనుకున్నాం. ఇప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేసావు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా? అస్సలు సౌండ్ ఆలకిస్తాడా, ఆలకించడా? ఆలకిస్తాడు కదా. సరే, నీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడా, చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కనుక దేవుడు కేవలం నా ప్రార్థన ఆలకించాడు కనుక, నా జీవితాల్లో అద్భుతాలు చేశాడు కనుక దేవుడికి నా మీద కోపం లేదనుకోవడం కొద్ది పొరపాటు. నా జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసినా, నేను ప్రార్థనలో అడిగింది నాకు ఇచ్చినా కూడా, రేపు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నాకు ఆశపరిచావు, ఇన్ని రోజులు నువ్వు అంటే నాకు విపరీతమైన కోపం, అయినా నా ప్రేమ చంపుకోలేక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడిగినవన్నీ నేను నీకు ఇస్తూ వచ్చాను. నీ జీవితాల్లో నేను అద్భుతాలు చేస్తూ వచ్చాను. ఏదో ఒక రోజు నువ్వు మారుతావేమో, ఏదో ఒక రోజు అసలు ప్రభుకి నాకు సంబంధం ఉందా లేదా అని తలంచుతావేమో అని నేను నా స్వభావాన్ని, నా వృత్తి, నా యాటిట్యూడ్ని నేను మార్చుకోలే. ఐ డి నాట్ చేంజ్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ యూ. నువ్వు ఎంత విధేయుడిగా ఉన్నా, ఎంత విధేయురాలుగా ఉన్నా సరే, నువ్వు చేసే పని వల్ల నాకు ఎంతో ఆయాసం, నా గాయాలు మళ్ళీ రేపుతావని సంగతి నీకు తెలిసినా కూడా నువ్వు అలా చేసినా, నువ్వు నాకు కలిగించిన నొప్పి, బాధలు నేను అనుభవిస్తానే ఉన్నాను, కానీ నా వైఖరి మాత్రం నేను మార్చుకోలేదు. అందుకే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను ఆలకించాను. నువ్వు ప్రార్థనలు అడిగినవి నేను నీకు ఇచ్చాను, కానీ నువ్వెవరో నాకు తెలియదు. దిస్ ఇస్ ద డేంజర్. ఇది చాలా ప్రమాదకరం అండి.
ఇది చాలా ప్రమాదకరం. దేవుడు వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఒక్కడికి కాదు, ఇద్దరికి కాదు, 20 లక్షల మందికి మాంసం కూర పెట్టడం అంటే సామాన్యమైన విషయం. ఇక్కడ 50-60 మందికి ఒక బిర్యానీ వండాలంటే తలకిందలైపోయాం మనం. అది ఉడికిందా లేదా, అందులో ఉన్నాయా, అన్నీ బాగున్నాయా లేవా, అలాంటి 20 లక్షల మందికి. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం. కానీ ప్రభు ఆ కార్యం చేయక మానలే. కానీ వాళ్ళ విషయంలో ప్రభువుకున్న ఆలోచన, ప్రభువుకున్న అనుభూతి ఎలా ఉందో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 1 Corinthians chapter 10 verse 5. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ అధ్యాయం 5వ వచనం. 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సమాధిపోయారు. మరి అరణ్యంలోనే రాలిపోయారు. దేవుడు వాళ్ళని అడిగినవన్నీ ఇచ్చాడు. మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు, మన్నా అడిగితే మన్నా ఇచ్చాడు. ఏమండి, 20 లక్షల మంది నీళ్లు తాగితే ఎన్ని నీళ్లు కావాలి చెప్పండి? 20 లక్షల మంది నీళ్లు తాగాలి. వాళ్ళకి దాహం వేయకుండా వాళ్ళకి నీళ్లు తాగితే ఎన్ని నీళ్లు కావాల్సి వస్తాయి 20 లక్షల మంది తాగాలంటే? అలాంటిది 40 సంవత్సరాల బండ నుండి నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి నదుల్లా. చిన్న రంధ్రం అంతే, మోషే కర్రతో కొట్టిన చిన్న బండ, ఒక బండకు చిన్న రంధ్రం, అందులోంచి నీళ్లు నదిలాగా ప్రవహించాయి. ఎందుకంటే సన్న ధార అయితే 20 లక్షల మంది, ఆ 20వ లక్ష వాడు నోట్లో నీళ్ళు పోసినప్పుడు వాడు ప్రాణమైపోద్ది. ఇంతమంది తాగిన తర్వాత వాడు ఛాన్స్ వస్తే కనుక దేవుడు ఎలా చేసి ఉంటాడు? ఎంత ధార! మామూలు డ్యాంలోకి వచ్చింది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నది బండ సందులోంచి నది ప్రవహించింది. ఆ నీళ్లు 40 సంవత్సరాలు పడతాయి. కానీ ఈ 40 సంవత్సరాలు వీళ్ళు దేవుని ఆధిక్యతను అనుభవించిన వాడు దేవునికి మేము ఇష్టంగా ఉన్నామా లేదా అనే ఆలోచన కానీ వీళ్ళకి రాలే. ఎవరి కోసం చేస్తాడు? మానవ వైఖరి, మానవ నైజమే అది. ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేస్తాడు? మేము ఐగుప్తులను అడుక్కునే వాళ్ళం కదా, మమ్మల్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉందా? మోషే మీద ఏడ్చారు. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవా అన్నాడు. అదా ఐగుప్తులో ఇన్ని 400 సంవత్సరాలు ఐగుప్తీయుల యొక్క ఎంగిల్ మెతుకులు తిని నువ్వు బతికిన నీ బతుక్కి ఆ దేవదూతను భుజించే మన్నావా? నువ్వు మాంసం అడిగితే మాంసమా? అది కూడా నీ గుమ్మంలోక, నీ వాకిట్లోక, బండ నుండి నీళ్ళు 40 సంవత్సరాలు నీ చెప్పులు అరగలేదా? అచ్చ బాబోయ్ దేవుడు, నువ్వా ఏంటిది? ఈ రుణం మేము ఎలా తీర్చుకుంటాం? దినదినము మా ఆయుష్కాలమును పొడిగిస్తున్నందుకు అరణ్యంలో క్రూరమైన జంతువులు చుట్టూ తిరుగుతున్నా సరే ఏ ఒక్క పులి కానీ, ఏ ఒక్క సింహము కానీ మమ్మల్ని మింగివేయలేకుండా పగట్లో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా మమ్మల్ని కాచుకుని ఉంటివే. ఏనాడో మేము రాలిపోవలసిన మా నీచ బ్రతుకులు నీ సారి మీదకి ఎత్తి నీ కృప మరి ఎవరిని చూపిస్తూనే ఉంటివే. మేము నీకు ఇష్టంగా ఉన్నామా? అసలు మా ప్రవర్తనను బట్టి, మా నోటి మాటను బట్టి నిన్ను బాధపరుస్తున్నామా? నిన్ను ఆయాసపరిచామా? ఈ ఆలోచన ఎందుకు రావట్లే? అందుకే కొత్త నిబంధన ఆశీర్వాదాలు సంపూర్ణంగా మనము అనుభవించలేకపోవడానికి కారణం. లేకపోతే అద్భుతమైన జీవితం అండి ఎవరి ముందు చెప్పండి? 365 రోజులు ఆనందించే జీవితం ఎవరి ముందు చెప్పండి? కేవలం క్రైస్తవులకి మాత్రమే. కానీ అలాగా సంపూర్ణ ఆశీర్వాదం నేను అనుభవించలేకపోవడానికి కారణం ఏంటి? ఐఎమ్ నాట్ వరీడ్. నాకు ఆ చింత లేదు. దేవుడు నన్ను ఎరుగుగా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరంటే నువ్వు నేను మనందరం ఏమంటాం? మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, అడవికుల్లోనే చిన్న గ్రామం ఉంది, అక్కడ
జాషువా అనే ఒక సేవకుడు ఉన్నాడండి, లేకపోతే ఏబేల్ గారు ఉన్నారు, లేకపోతే ఆంధ్రే గారు ఉన్నారు, యోసేఫ్ గారు ఉన్నారు. మీకు తెలుసా అంటే ఎవరంటాడు? వాళ్ళు ఎవరు నాకు తెలియదండి. ఇది తేడా. ఆయన ఎవరో మనకి తెలుసు. అందుకని ప్రభు ఆయన నా కోసం శిలువను మరణించాడు, రక్తాలు కార్చాడు, నా పాపాలు కడిగాడు. ఆయన ఎవరో మనకి తెలుసు, కానీ మనం ఎవరో ఆయనకి తెలుసా తెలియదా? ఇది ముఖ్యమైన ప్రశ్న. దీని గురించి నువ్వు నేను మాట్లాడాలా? దీని గురించి నువ్వు నేను కళ్ళంటి నీళ్ళు కార్చుకోవాలా? నువ్వు నన్ను ఎరుగుదువా? రేపు నేను వచ్చినప్పుడు నేను మళ్ళీ అక్కడ కూడా ద్వారపాలకులకు లంచం 10-25 పరకు వాడి చేతులు కొంచెం వదలరా, లోపలికి వెళ్ళి వస్తాను అంటే వాడు నీకు ప్రవేశం లేదంటాం. ఈ బాధలు నాకు అక్కడ ఉంటాయా? వీళ్ళకైనా లేదు ప్రవేశం. ఈ అద్భుతాలు చేసిన వాళ్ళు, ప్రవచించిన వాళ్ళు, దెయ్యాలు ఎలగొట్టిన వాళ్ళు, వీళ్ళకైతే లేదు. మన సంగతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. దీని గురించి మనం ఏడవాలి. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్సా కాదా? ఇది అనవసరం. ఎందుకు అనవసరం అంటే బైబిల్లో ఎక్కడ దీని గురించి చర్చ లేదు. ఇవాళే అనుకున్నాం. ఇప్పుడు ఈ 2025వ సంవత్సరంలోనే ఆ మార్పు నేను చూశాను. ఇది మెల్లిమెల్లిగా ఎందుకు మరి వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలిగిందో, లేకపోతే అందరూ హేళన చేశారో. సంఘాలలో ఇప్పుడు 25 పెట్టుకోవడం మానేశారు. ఇప్పుడు 20వ తారీఖు లైట్లు గీట్లు పెట్టేశారు. ఇవాళే అనుకుంటా చాలా మందిరాల్లో ఇవాళ క్రిస్మస్ పండుగ అంటే తేదీ ఒకటే మార్చుకున్నారు, పద్ధతి మాత్రం మళ్ళీ అదే. ఎలాగైనా మేము చేసుకోవాల్సిందే, అంటే వ్యాపారం కదా, అప్పుడే 4 రూపాయలు వస్తాయి. దాన్నే మనం ప్రశ్నిస్తున్నాం. సంవత్సరంతో మనం తినందేంట? సంవత్సరంతో మనం వినందేంట? కడుపారా తిన్నాం, చెవులారా విన్నాం. ఆ ఒక్కరోజు నువ్వు విన్నా ఎక్స్ట్రా ఏంటి నీకు? ఇది కొంచెం మనం ఆలోచన చేసుకోవాలి. రేపు నేను వెళ్ళినప్పుడు ప్రభు నన్ను ఎరుగుదుడా, లేకపోతే నా కర్మకాలి నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. ఇది నేను నిశ్చయపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నే మన హృదయంలో ఉండాలి, ఎప్పుడు కూడా పైన ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తీర్పు దినాన నేను ప్రభు నన్ను ఎరుగును అన్ని మాట అని నిశ్చయిత నా మట్టు వ్యక్తిగతంగా నా మట్టుకున్నాను. ఐ షుడ్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ అష్యూరెన్స్. ఖచ్చితమైన అష్యూరెన్స్ నాకు ఉండాలి. ఎస్, టుమారో వెన్ ఐ గో, రేపు నేను ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి వెళ్తానో ప్రభు నన్ను చూడగానే తన సింహాసనం నుంచి లేచి వచ్చి నీకోసం నేను చూసాను. అండ్ ఆయన పక్కన తండ్రి నన్ను చూసి ఎస్ నిన్ను బట్టి నేను ఎంతో ఆనందించాను. భూమి మీద ఉన్న జీవితంలో నా చిత్తం అంతటినీ నువ్వు నెరవేర్చావు. మిగతా వాళ్ళందరికంటే నువ్వు వేరుగా ఉన్నావు. నిన్ను బట్టి నేను ఎంతో ఆనందిస్తాను. ఈ మాట నేను ఈ సంవత్సరం అంతా నేను చెప్తానే ఉన్నా. ఈ లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా ప్రభు ఇదే భారం ఇచ్చాడు. కనుక మనం ఇది కొంచెం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిన్ను ఎరుగుదును అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు అది బైబిల్ ఏం రాసింది సార్? ప్రభు అందరి ఆంతర్యములను ఎరిగిన వాడని రాసు. నువ్వు ఎవరో ప్రభుకి తెలీదా? తెలుసు అన్నప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? నువ్వు ఎవరో నాకు తెలియదని ఎందుకు అన్నాడు? ఓ ప్రభు, నువ్వు అందరి ఆంతర్యములను ఎరిగిన వాడివి కదా, నా ఆంతర్యములు కూడా నువ్వు ఎరిగిన వాడివి కదా, మరి నేను ఎవరు నేను ఎరగనని నువ్వు ఎందుకు అంటున్నావు? కనుక ప్రభువు నన్ను ఎరిగి ఉండడం అంటే ఏంటి? దీని ఆన్సర్ కూడా మనం చూసుకోవాలి. వాట్ డస్ ఇట్ మీన్ దట్ జీసస్ క్రైస్ట్ knows me or he knew me? ఎలా తెలుసుకోవాలి అంటే ఆదికాండంలో ఒక మాట ఉంది. ఇంగ్లీష్లో కరెక్ట్ ట్రాన్స్లేషన్కి ఇంగ్లీష్లో మీనింగ్ కరెక్ట్గా వచ్చింది. హిబ్రీ భాషలో బైబిల్ హిబ్రీ భాషలోంచి తర్జుమా చేసేటప్పుడు తెలుగు భాషలో తర్జుమా చేసేటప్పుడు మీనింగ్ మారిపోయింది. అక్కడ ఇంగ్లీష్లో ఎలా రాస్తుంది తెలుసా? ఆదాము
ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు అంది. కానీ ఇంగ్లీష్లో ఎలా రాస్తుంది కదా, ఆడమ్ న్యూ ఈవ్ అండ్ షీ బోర్ ఎ చైల్డ్. అంటే ఆదాము అవ్వను ఎరిగెను కనుక ఆమె ఒక బిడ్డను కనెను అని రాస్తుంది. సరేనా? ఆదాము అవ్వను ఎరిగెను కనుక ఆమె ఆయనకు ఒక బిడ్డ కనెను అని రాసింది. సో ప్రభువు నన్ను ఎరిగి ఉన్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే ద ఇంటిమేట్, అన్యోన్యమైన సంబంధం. ఒక భార్య తన భర్తకు తన ప్రాణ ఆత్మ దేహాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆ భర్త ఆ భార్యను ఎరిగి ఉండటం వలన ఈ భార్య ఆ భర్త కొరకు బిడ్డను కంటుంది. అంటే ఎరిగి ఉండడం అనే మాటకు దేనికి గుర్తు అంటే ఇంటిమేసీ, ద ఇంటిమేట్ రిలేషన్షిప్, అత్యంత సన్నిహితమైన సంబంధం అనే దాన్ని సూచిస్తుంది ఎరిగి ఉండడం అంటే. అయినో నా భార్యను నేను పూర్తిగా ఎరుగుతాను. అయినో ఈ అన్యోన్య సహవాసము. ఇప్పుడు మీకు చెప్తాను నేనండి, చాలామంది ఇప్పుడు చాలామంది నాతో పాటు ఈ సాక్ష్యంలో ఏకీభవిస్తారు. ఇప్పుడు నేను ఆ పక్క గదిలో కూర్చున్నా, అక్క వంటిట్లో. ఇప్పుడు నేను కూడా మనసులో ఈ టైంలో వేడివేడిగా కాఫీ తాగితే ఎంత బాగుండదు అని నేను మనసులో అనుకుంటున్నాను. నేను ఈ విషయం నేను నోటితో పలకలేదు కదా. కానీ అక్కడి నుంచి అక్క వేడివేడిగా కాఫీ తీసుకుని అప్పుడే లోపలికి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇంటిమేసీ. నువ్వు నోరు విప్పకుండానే నీ హృదయపు ఆలోచన నేను. ఇది ఎదిగి ఉండడం. సన్నిహితమైన సంబంధం అంటే ఈ టైంలో నా భర్తకి ఏం కావాలో నాకు తెలుసు, అలాగే ఈ టైంలో నా భార్యకి ఏం కావాలో నాకు తెలుసు. ఇలాంటి సందర్భాలు మా జీవితాలలో చాలా సార్లు. దట్ ఈజ్ వై వీఆర్. ఆ కారణం మూలంగా మేము భార్య భర్తలం అయ్యాం. ఇది దేవుడు చేసే అద్భుతం అన్నమాట. ఒక స్త్రీని ఒక పురుషుడిని వారిద్దరిని జతపరిచినప్పుడు వారు ఏక శరీరులైందురు అని రాస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు నీతో నాతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలని ఆశపడ్డాడంటే ఒక భర్తకు తన భార్యకు అన్యోన్య సహవాసం, అత్యంత సన్నిహితమైన సంబంధం ఎలాగైతే ఉందో, ఆయన నోరు విప్పకుండానే నాకు ఆయన గురించి తెలియాలి, నేను నోరు విప్పకుండానే నా గురించి ఆయనకి తెలిసి ఉండాలి. మీకు ఒక మాట చెప్తా, ఐ షో యూ. దీనికి వాక్య ఆధారం కూడా ఉండాలి కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. 149. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు అని రాసు. ఏ సందర్భంలో? పై సందర్భం మనకు అనవసరం. వేశ్యతో కలిసిన వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగురా. ఆ సందర్భంలో ఈ మాట అన్నాడు. ఒక పురుషుడు ఒక స్త్రీతో కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోతారంట? ఏక శరీరులయ్యుందురు అని రాసింది అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే అలాగే ప్రభువుతో కలిసిన వాడు ఆయనతో ఏక ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ప్రభువుతో కలిసిన వాడు ప్రభువుతో ఏకాత్మ అయి ఉన్నాడు. నేను ప్రభు వేరు వేరు కాదు, నేను ప్రభు ఒకటై ఉన్నాను. అలా అయితే ప్రభు ఏమంటాడు? నువ్వు ఎవరో నేను ఎరుగుదును. ఐ నో యూ. ఎందుకంటే ప్రభుతో నాకు ఆ సన్నిహితమైన సంబంధం ఉంది. అందుకని నా ఆశ పరలోక రాజ్యం కాదు. నేను చచ్చిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళాలని నాకు ఆశ లేదు. నేను చచ్చిన తర్వాత నా ప్రభు దగ్గర కాదు, ఆయన ఎక్కడున్నా పర్వాలేదు. నా జీవితంలో నాకు నా ప్రభు ఒక్కడే ముఖ్యం. ఐఎమ్ టోటలీ ఇన్ హిజ్ లవ్.
నాకు ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు, నా ప్రభువు ఉండాలి. రేపు నేను దేవుని రాజ్యంలోకి వెళ్తే నా ప్రభువు కొరకు నేను వెళ్ళాలి తప్ప లేకపోతే నాకు దేవుని రాజ్యం అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఒకవేళ నేను ప్రభుత్వం కలిసి ఉంటే ఏమవుతుందంట, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. కనుక ప్రభు ఆత్మయ్య నాలో ఉంది. ప్రభు తన ఆత్మను నాలో ప్రవేశపెట్టాడు. ఈ సంగతి నేను గ్రహించి నా జీవితంలో నేను ఎక్కడ కూడా నా మాట ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ, నా ఉద్దేశము ద్వారా కానీ, నా ఆలోచన ద్వారా కానీ, నా చేత ద్వారా కానీ నేను ఎక్కడ కూడా నా ప్రభువుని గాయపరచకుండా నేను ఎంతో జాగ్రత్త పడుతుంది. ప్రతి భార్య తన భర్త ఇంకా ఇప్పుడు వీళ్ళు ఆడవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఇంకోసేపు కూర్చోవచ్చు కదా అక్క అంటే వీళ్ళు ఏమంటారు వెంటనే, అమ్మో మా ఆయన వస్తాడు. ప్రతి భార్య తన భర్తకు ఎలా సమర్పించుకుంటుంది తెలుసా? ది వే షీ సరెండర్స్ హర్ లైఫ్. ప్రతి భార్య తన భర్తకు ఎలా సమర్పించుకుంటుంది తెలుసా? తన జీవితం, తన కోరికలు, తన ఇచ్ఛలు, తన ప్రణాళికలు, ఇవన్నీ సాక్రిఫైస్, ఇవన్నిటికీ బలిచ్చి తన భర్తకు సమర్పించుకుంటుంది. ప్రాబబ్లీ ద వైఫ్ వాంటెడ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. బహుశా ఆ భార్య దాన్ని ఆస్ట్రోనాట్ని ఏమంటారా తెలుగులో, వ్యోమగామి అవ్వాలనుకుంది, రాకెట్లో అంతరిక్షానికి వెళ్ళాలనుకుంది. కరెక్ట్, దట్స్ ద రైట్ వర్డ్. ఆమె చదువుకున్న చదువుకి ఆ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. కానీ భర్త ఏమనుకున్నాడు, నువ్వు నాకు కోసం పిల్లల్ని కానీ నువ్వు ఇంట్లో తీసుకో, అది సంపాదన అంతా నేను చూసుకుంటున్నాను. ఇది సంపాదనకు సంబంధించింది కాదు. తాను చదువుకున్న చదువు ప్లస్ తనకున్న ఆశ, తనకున్న సంకల్పం, తనకున్న ప్లాన్. షీ వాంటెడ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. అన్ని సౌలభ్యాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బట్ దట్ షీ సాక్రిఫైసెస్ ఫర్ హర్ హస్బెండ్. ప్రతి భార్య ఇవన్నీ చంపేసుకుంటుంది. తన కోరిక, తన ఆశ, ఇవన్నీ చంపుకుని తన భర్తకు నడినెత్తుడి అరికాల వరకు ప్రతిదీ షీ సరెండర్స్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో నీ సంబంధం, నా సంబంధం అలాగుండ. ప్రభు, నా చిత్తము కాదు నీ చిత్తం, నా ప్లాన్ కాదు నీ ప్లాన్, నా కోరిక కాదు నీ కోరిక, నా బాధ కాదు నీ బాధ. ఒక మాట మీకు చెప్తా. ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. పరిశుద్ధాత్ముడు దేనితో నింపబడతాడు, పరిశుద్ధాత్మ దేనితో నింపుతాడు అంటే, ఏది అయితే ఆయనకి సమర్పించుకున్నామో అవి మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఎనీథింగ్ విచ్ ఐ సరెండర్. నా భార్య తన్ను తాను నాకు సమర్పించుకుంది కాబట్టి ఇప్పుడు నా ప్రేమంతటినీ ఆమెలో నింపాను నేను. అలాగే పరిశుద్ధాత్ముడు ఎలా నింపబడతాడు, నాలో ఎలా నింపబడతాడంటే, నేను ఏదైతే సరెండర్ చేస్తానో అంతవరకునే. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష చెప్తాను. ఒకవేళ 10 గదులు కలిగిన ఒక భవనం నాకు ఉంది. ఈ 10 గదులు కలిగిన ఈ భవనంలో నేను అన్ని కిటికీ తలుపులు వేసేసా, ఒక గది కిటికీ తలుపు తీసా. సూర్యుడి కిరణాలు ఎందులో ప్రవేశిస్తాయి? ఏ గది కిటికీ తలుపులు నేను తీశానో ఆ గదిలోకి మాత్రమే ప్రవేశిస్తాయి. మిగతా గదులన్నీ ఎలా ఉంటాయి? చీకటిగానే ఉంటాయి. అవునా కాదా? సో పరిశుద్ధాత్ముడు కూడా హీ విల్ కమ్ అండ్ నాక్. ఆయన ఎంత మర్యాదస్తుడు. యేసుప్రభు పంపిన ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్ముడు ఎంత మర్యాదస్తుడంటే, నేను ఈ గదిలోకి రావచ్చు, యో వెల్కమ్, ప్లీజ్ కమ్, రండి, దయచేసి లోపలికి రండి, నాకేం అభ్యంతరం లేదు. ఆ గదంతా ఏమైపోతుంది? పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఓకే, నెక్స్ట్ రూమ్ తాళం వేస్తుంది, కిటికీ తలుపులన్నీ వేస్తున్నాయి, చీకటిగా ఉంది. అందులో ఏముంది? టీవీ. నేను ఈ గదిలోకి వచ్చి నీతో పాటు కూర్చుని నేను టీవీ చూడొచ్చా అంటే, ఈ గది వద్దులేండి, ఎందుకంటే నేను చూసే కొన్ని ప్రోగ్రామ్స్ మీతో పాటు నేను కూర్చుని నేను చూడలేను. పరిశుద్ధాత్ముడు ఏమంటారు? ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నువ్వు బాధపడకు, నేను ఫీల్ అవ్వను, నువ్వు బాధపడకు. నెక్స్ట్
ఇంకో గది. ఈ గది ఏంటి? ఈ గది మా ఫైనాన్స్, అంటే నా సంపాదన, దాని పద్దులు గిద్దులు ఇవన్నీ ఈ గదిలో ఉన్నాయి. ఓకే, నేను లోపలికి వచ్చి చూడనా? ఈ గది కూడా వద్దండి, ఎందుకంటే కొంచెం లోకంలో నేను సంపాదించిన కొన్ని అకౌంట్లు కొద్దిగా చీకటితోటి ఉన్నాయి, అవన్నీ మీరు మరి చూసి నేను మిమ్మల్ని బాధ పెట్టిన వాడిని అవుతాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? ఓకే, నో ప్రాబ్లం, దీన్ని కూడా దాటిపోదాం. కానీ ఏ గది ఆయన దాటుతూ వచ్చాడో ఆ గది ఎలా ఉంటుంది? చీకటి. ఇట్ విల్ కంటిన్యూ టు రిమైన్ డార్క్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితము సమాప్తమయ్యేంత వరకు ఆ గదులు చీకటితో ఉంటాయి. అలాంటి చీకటితో ఉన్న ఆ గదులతో నువ్వు అక్కడికి వెళ్తే ఇప్పుడు ప్రభు ఏమంటాడు? నువ్వు ఎవరో నేనే. మనం ఏ స్థితిలో ఉండాలా? కమ్, నువ్వు లోపలికి వస్తే, నీ వెలుగు ప్రకాశిస్తే, ఏది నీకు అయిష్టకరమో దాన్ని నేను తీసుకు అవతలకి గెట్టేస్తా. నీ వెలుగు లేకపోవడం వల్లనే ఏది కరెక్టో ఏది రాంగో నాకు అర్థం కావట్లా. నువ్వు రా, నా జీవితంలోకి రా, నా ప్రతి గదిలోకి రా. ఇదే గది, ఇది నా పడక గది. ఈ గదిలో నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి పడుకుంటారా, లేకపోతే నీ భార్య వేరే గది, నీది వేరే కదా అంటే? లేదు, మేము ఇద్దరం. సరే అయితే నేను రానా? మా భార్య భర్త మధ్యలోకి ఏమైనా ప్రాబ్లమా అంటే? ప్రాబ్లం అంటే ఏం లేదు, బయట అందరూ చూసేటప్పుడు మేము అన్యోన్యంగా ఉంటాం, కానీ మా అసలు స్వరూపము పడగదిలోకి వెళ్ళి మేము తలుపేసుకున్న తర్వాత బయటపడుతూ ఉంటుంది. మేము ఎంత కొట్టుకోవాలన్నా, ఎంత తిట్టుకోవాలన్నా, ఒకళ్ళనొకళ్ళని ఎంత గాయపరచుకోవాలన్నా ఇవన్నీ మా పడగదిలో. అలా ఎందుకు? ఇల్లంతా మీదే కదా అంటే మళ్ళీ పిల్లలు చూస్తే ఏమనుకుంటారని మేము పడగదిలోనే తిట్టుకుంటాం. పడగదిలోనే మేము ఏదైనా కొట్టుకోవడం అయినా, ఆయన నన్ను 4 కొట్టాలన్నా, నేను ఆయన్ని కొట్టాలన్నా ఇవన్నీ రహస్యంగానే జరుగుతాయి. కనుక ఈ గది కూడా వద్దు, నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని మెరుగుపరచడానికి, తండ్రికి ఇష్టకరంగా మార్చడానికి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? నేను యేసు ప్రభు ఎట్టివాడో తెలుసుకున్నట్లు నాకును, నేను ఎట్టివాడనో యేసు ప్రభుకి తెలిసినట్టు ప్రభువుకును మధ్యలో క్యాటలిస్ట్, ఒక సంధి చేసేవాడిగా పనిచేస్తాడు. నేను ఎవరినో ప్రభువుకి తెలిసినట్టుగా చేస్తాడు, అలాగే ప్రభు ఎవరో నాకు తెలిసినట్టుగా చేస్తాడు. ఇప్పుడు నీకు కావాలా వద్దా అది నువ్వు నిర్ణయించుకోవాలి, నువ్వు డిసైడ్ చేసుకోవాలి వెదర్ యూ వాంట్ ఇట్ ఆర్ నాట్. పరిశుద్ధాత్మ తండ్రి, నీ నడిపింపు నాకు కావాలి, దా నా ప్రతి గదిలోకి రా, నువ్వు చూడు, నన్ను సరిచేయి, నా జీవితాన్ని బాగు చేయి, నేను ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నేను ఏం చేయాలి, ఏం చెయ్యద్దు, నువ్వు నన్ను నడిపించు. నీ వెలుగు ప్రకాశింపజేసేసే మొత్తం నాలో ఆవగింజంత చీకటి కూడా ఎక్కడ ఉండద్దు. మరి ఆలోచించుకో, కొంచెం బాధాకరంగా ఉండొచ్చేమో. ఎంత బాధైనా నేను భరిస్తా, ఎంత నష్టమైనా భరిస్తా, నా జీవితం సవరించి చాలు. రేపు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు అనే మాట నేను వినే కంటే ఇక్కడ నేను సరి చేసేసుకుని నేను సిద్ధపడిపోవడం నాకు క్షేమం. కనుక లార్డ్, మై డియర్ హోలీ స్పిరిట్, ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రా, నా ప్రతి గదిలోకి నువ్వు ప్రవేశించు, నా జీవితాన్ని తీర్చిదిద్దు. నా ప్రభు నన్ను ఆమడ దూరాన నన్ను చూడగానే నన్ను గుర్తుపట్టేటట్టు డూ ఇట్. ఆయన చేస్తానంటున్నాడు, నీకేంటి బాధ అండి? ఆయన చేస్తానంటున్నాడు. మా సాయి మా ఇంట్లో టైల్స్ వేసేటప్పుడు అదే మాట్లాడేవాడు, ఎందుకురా సాయి ఇవన్నీ ఒళ్ళొప్పులు ఎందుకురా నలుగుంటాడు, ఏమంటే నేను చేస్తానంటే మీకేంటండి నొప్పి అనేవాడు. నాకు ఇప్పుడు ఆ మాట గుర్తొస్తుంది. పరిశుద్ధాత్ముడు చేస్తానంటే నీకేంటి నొప్పి, నీకేంటి బాధ? ఈ బాకీ పని పరిశుద్ధాత్ముడు చేస్తానంటున్నాడు, నేను చేస్తా ఈ బాకీ పని అంతా. నీ జీవితంలో ఉండే మలినాన్ని, మస్ట్ని, నీ జీవితంలో ఉండే మలాన్ని, దుర్వాసన, దుర్గంధాన్ని నేను తీస్తాను, నేను శుభ్రం చేస్తాను నీ జీవితాన్ని. క్రీస్తు పరిమళ వాసనతో నేను నింపుతా. అది చేయించుకోవడానికి నీకేంటి నాకేంటి నొప్పి చెప్పండి? మనం కేవలం ఆయన ఆహ్వానించబడు. లార్డ్ ప్లీజ్ కమ్, పరిశుద్ధాత్మ తండ్రి రా, నా జీవితాన్ని సవరించి, నా వల్ల కావట్లే, నా వ్యసనం నుండి నన్ను నేను విడిపించుకోలేకపోతున్నాను, నేను మానేద్దాం అనుకుంటున్నాను కానీ నేను మానలేకపోతున్నాను. సో ఐ నీడ్ హెల్ప్. అనారోగ్యంతో బాధ
పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనందరికీ అవసరం, ఎంతైనా అవసరం. చచ్చేంత వరకు ఆయన అవసరం, ఆయన అవసరం అనుకుంటుంది. ఎవరు ఏమైనా చెయ్యి, నువ్వు పంపిన ఆత్మను నాలో నింపి, రేపటి రోజు నువ్వు ఎవరో నాకు తెలియదు అనే మాట రాకుండా నువ్వు చెయ్యి, నేను ఎంతైనా భరిస్తా, ఎంత నష్టమైనా భరిస్తా, ఎంత కష్టమైనా భరిస్తా. కనుక మనం పోరాడవలసింది దేంతో? లోకంతో కాదు, దేంతో? పరిశుద్ధాత్మ. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, చెయ్యి. అందుకే ప్రభు వెళ్తా నిన్ను పంపాడు. ఏమండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తే ఏమవుతుంది? యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. త్వరగా అయిపోయింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయి. ఇది పరిశుద్ధాత్ముడు చేయాలనుకుంటున్నాడు. నిన్ను నింపి ఆ తర్వాత నీ కడుపులో నుంచి జీవజలపు నదులు బయటికి ప్రవహించేటట్టు, అనేకులను నీ ద్వారా ఆశీర్వదించినట్టు. మనలో ఒక్కడి జీవితం మారినా ఆ ఒక్కడి వల్ల మిగతా వాళ్ళందరూ మారిపోతారు, మిగతా వాళ్ళందరూ మార్పు వచ్చేస్తుంది. నాకు కూడా కావాలి, అరే దీనికి వచ్చింది నాకు ఎందుకు రాకూడదు, నాకు కూడా కావాలి, ప్రభా నాకు కూడా కావాలి. ఆ తండ్రి చూడు గమ్ముని వచ్చాడు, గమ్ముగా వాడు బుడ్డోడు వచ్చాడు, డాడీ పప్పలు తేలేదా అంటే ఇదిగోరా తీసుకో, వాడికి ఇచ్చాడు. ఈలోపు పెద్దోడు వచ్చాడు, వాడికే నాకు లేదా అంటే నీకు కూడా ఉందా, తీసుకో, నువ్వు కూడా తీసుకో. అలాగే పరిశుద్ధాత్మ. ప్రశ్న ఏంటంటే నువ్వు నేను అడగట్లేదు అంతే. ఆ దైవజనుడికి ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వవు, నీకు ఇవ్వనని నేను చెప్పానా? నువ్వు అడగలే. నువ్వెందుకు బన్సీ గారిలా కాకూడదు, నేనెందుకు బన్సీ గారిలా కాకూడదు, నేనెందుకు దేవదాసయ్య గారిలా కాకూడదు? వాళ్ళు ఎవరు పైన దిగొచ్చారా? కాదే, నీ వంటి నా వంటి తల్లిగడుపు నుంచి పుట్టినవారేగా. యేసుప్రభు కూడా తల్లిగడుపు నుంచి పుట్టినోడే కదా, ఏలియా తల్లిగడుపు నుంచి పుట్టినోడే, మన వంటి స్వభావం గలవాడని రాసింది. వాళ్ళు ఇంత గొప్ప స్థాయిలోకి ఎదగలిగినప్పుడు నువ్వు నేను ఎందుకు ఎదగకూడదు? ఆ ఎదగడానికి నిన్ను ఏది చేయమనిలే, నేను చేసి పెడతానంటున్నాడు కదా, ఆయన చేస్తానంటున్నాడు కదా. కనుక మన గడుపులో నుంచి జీవజలపు నదులు ప్రవహిస్తాయి. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ఇప్పుడు సెకండ్ స్టెప్, 2వ మెట్టు దగ్గరికి వద్దాం. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 16. 14-16. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. కానీ ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ ఏం చేస్తాడు? మనల్ని ఒక 2 పేజీలు, ఇప్పుడు 16వ అధ్యాయం దగ్గరికి రండి. ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ ఎల్లప్పుడూ మీలో ఉండడానికి, ఇలా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. ఆయన ఒక్కసారి నీలోకి వస్తే నీలో ఉండిపోతాడు, ఇంక బయటికి వెళ్ళడం. ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ ఏం చేస్తాడు? 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యంలోకి నడుపుతాడు. అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నట్టు? సత్యము కాని దాంట్లో నేనున్నాను. ఇప్పుడు ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపిస్తే ఏమవుతుంది? సత్యము మీరు ఎరిగి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి, ఇట్ విల్ మేక్ యూ ఇండిపెండెంట్. ఇప్పుడు మనం దేంతోనో దాంతో బందీలుగా ఉన్నాం, కట్టేసింది ఈ లోకం నిన్ను నన్ను. దీని నుండి నువ్వు నేను స్వతంత్రులు కాలేకపోతున్నాం. ఇది నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా చేస్తుంది. నువ్వు పైకి పాకుతూ ఉంటే అది నిన్ను కిందకి లాగేస్తూ ఉంది. కానీ ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ ఏం చేస్తుంది? ఇది నన్ను సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఆ సర్వసత్యము నన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. అయితే ఇన్ని సౌలభ్యాలు, ఇన్ని ఆధిక్యతలు ఉన్నా కూడా ఈ
ఈవెన్ దెన్, అలా ఉన్నా సరే ఒకవేళ నేను అంగీకరించకపోతే, సరే అన్నీ బాగానే ఉన్నాయండి కానీ నా వల్ల కాదు, నేను ఎలాంటి లోకంలో ఉన్నానో ఆ లోకంతో పాటు కొద్దో గొప్ప నేను రాజీ పడకపోతే కుదరదు. కాబట్టి నేను దేవుని నమ్ముకున్నానంటే నమ్ముకున్న వరకు నాకు ఓకే, నాకు ఇంకా అలా అవసరం లేదు. అలా అన్నప్పుడు నీకు ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటో చదువుకుని ప్రార్థన చేసుకుని మన బలలో పాల్పొందుదాం. 2 దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 Thessalonians 2nd chapter. 2 దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. 9వ వచనం, 2 దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోవడం అనే మాటకు అర్థం ఏంటి? అంగీకరించకపోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయకపోవడం, దాని ప్రకారంగా నడుచుకోకపోవడం. అవలంబింపకపోగా పోయి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలముతో అనుసరించి ఉన్న సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ చూడండి. ఇప్పుడు ఏం చేస్తారు? అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడే ఇప్పుడు దేవుడే నీకు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంట? సమస్త మోసముల నుండి, సమస్త మాయల నుండి, సమస్త మోహము నుండి విడిపించవలసిన దేవుడు నువ్వు సత్యాన్ని అంగీకరించలేదు కనుక, ఆయన చెప్పిన మాటల విషయంలో నువ్వు శ్రద్ధ చూపించలేదు కనుక మోసబుచ్చు ఆత్మను ఇప్పుడు దేవుడే ఇంకా నీ జీవితంలో నువ్వు ఎన్నడూ సత్యాన్ని నమ్మవు. అరే బాబు అలా కాదు, ఎవరో నీకు అబద్ధం చెప్పారు, ఇదిగో నిజం ఇది అని నువ్వు వాడికి సాక్ష్యాధారాలతో చూపించినా దేవుడు వాడికి మోసపుచ్చు ఆత్మను వాడిలో ప్రవేశపెట్టే ఇచ్చేశాడు కనుక ఇప్పుడు వాడికి అన్నిటికీ సత్యాన్ని అంగీకరించాడు. ఇది ప్రమాదం. దిస్ ఇస్ మోస్ట్ డేంజరస్. అత్యంత భయంకరమైన వచనం కొత్త నిబంధనలో ఏదైనా ఉందంటే అది ఇదే. ప్రియమైన సోదరి నడువు బిగించుకో. దేవుడు నీ విషయంలో నా విషయంలో విసిగిపోయి మోసబుచ్చు ఈ ఆత్మను, సత్యమును అంగీకరించకుండా అబద్ధమునే ఆశ్రయం చేసుకునే ఆత్మను మనలోకి ప్రవేశపెట్టకుండునుగాక. బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ఆలస్యం కాకమునిపే సత్యస్వరూపి అయిన ఆత్మ మనల్ని సర్వసత్యములోకి నడిపించే ఆత్మను ఆశ్రయించేద్దాం. మన హృదయంలో ఉండే ప్రతి కిటికీ తలుపును తీసేద్దాం. లోపలికి రాని ఆ వెలుతురు, ఆ సత్యస్వరూపి అయిన ఆత్మను లోపలికి రాని వేలెత్తి చూపించని ఇది నేను తీసేస్తా, అది నీకు నష్టమైన దాన్ని తీసేయి. ప్రభు తీసేయి. కానీ రేపటి రోజు నేను గవిని దగ్గర నిలబడినప్పుడు, ఆ దేవుని రాజ్య గవిని దగ్గర నిలబడినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అనే మాట నేను వినను. నేను అది వినకూడదు. కనుక నా శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే ఏమేమి చేయాలో చేసేయండి. ఎన్ని ఆపరేషన్లు చేసినా పర్వాలేదు, ఎంత రక్తం పోయినా పర్వాలేదు, ఎంత నష్టపోయినా పర్వాలేదు, ఏదైనా సరే నేను రాజీ, నేను ఐఎమ్ ఓకే. కానీ నువ్వెవరో నాకు తెలియదంటే నేను భూమి మీద బతికిన బతుకంతా వేస్ట్. 3.5 సంవత్సరాలు కళ్ళారా దేవుడు చేసిన, యేసుప్రభు చేసిన అద్భుతాలు చూసిన వారు, 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు చేసిన అద్భుతాలు చూసిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. వీళ్ళందరూ దేవుని రాజ్యం వరకు వచ్చి అక్కడ ఏమన్నారు? మీరెవరు, నేనే. మన సంగతి ఏంటి?
డిసెంబర్ నెలకు వచ్చేసాం. మళ్ళీ కొన్ని రోజుల్లో 2026 మళ్ళీ మామూలే. కనుక ఎవరికి వాళ్ళు నిశ్చయపరచుకోవాలి. ప్రభా, నువ్వు నన్ను నిజంగా ఎరుగుదువా, లేకపోతే ఆ బుద్ధి లేని కన్యకలతో అన్నట్టే మీరెవరో నాకు తెలియదు అంటావా? మత్తయి సువార్త 7:22 వాళ్ళందరూ ఎన్ని అద్భుతాలు చేశారు, ప్రవచించారు, దెయ్యాలు ఎల్లగొట్టారు. అవన్నీ వాటిలో నేను ఒకటి కూడా చేయలేదు. అలాంటిది నేను కూడా ఎవరినో నువ్వు ఎరగనంటావా? సమయం ఉండగానే మనం ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎంత ప్రభు, ఏదైనా కానీ ఐఎమ్ రెడీ. నువ్వు రా, నా లోపలికి రా, నా ప్రతి రంగంలోకి దిగు, నా ప్రతి లోపమును చూపించు. తండ్రిని ఆయాసపరిచేది ఏదైనా సరే. బహుశా ఇప్పటికే నేను అబద్ధమును నమ్మే ఆత్మను నాలో పెట్టేశానేమో. అలా కాకుండా ఆ అడ్డుతెర నా నుంచి తీసేసే. శరీరం అనే అడ్డుతెర, నువ్వు సిలువలో చనిపోయినప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండే అడ్డుతెర పైనుంచి కింద వరకు చిరిగింది. కానీ నా ఆత్మకు నా ప్రాణానికి మధ్యలో ఉండే అడ్డుతెర ఇప్పటికీ అలాగే ఉందేమో. అందుకే నేను ఈ ఆత్మను నేను లోపలికి రానివ్వట్లేదేమో. తీసి సో ప్లీజ్ రిమూవ్. నేను నీ చిత్తానికి అప్పగించుకున్నట్టు నా సమస్తము నేను నీకు అప్పగించుకుంటా. ఇక మీద నుంచి నా చిత్తం కాదు, నా ప్రణాళిక కాదు, నీ ప్రణాళిక, నీ ఆలోచన నువ్వు చెప్పు. అలాగూ చేసి ఆ రొట్టెలోనే తిని ఆ పాత్రలో నీవు త్రాగు అని నువ్వు ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించు.